ఏమంటున్నాడు నాలుగో పెళ్ళం జగన్ నువ్వు నాలుగో పెళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. నాలుగో పెళ్ళం అంటే తేడాగాడండి పవన్ కళ్యాణ్ తేడాగాడు కాబట్టి నాలుగో పెళ్ళం అడుగుతున్నాడు. అలా అడిగేవాళ్ళు ఎవరండి? ఒక మగవాళ్ళని ఇంకో మగవాడిని నాలుగో పెళ్ళని ఎలా అడుగుతారు? తేడా అవుతానే కదా. పవన్ కళ్యాణ్ గారు మన తాడేపల్లిలో మాట్లాడిన మాటలు మేము చాలా విన్నాం సార్. పాతాళంలో తొక్కుతా అన్నాడు. పాతాళంలో తొక్కేది పవన్ కళ్యాణ్ గారు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు మే నెలలో కనిపించింది సార్. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారా? ఖచ్చితంగా. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా కూడా వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. ఒక్కడే ఉన్నాడు, ఏకంగా ఉన్నాడు, ఓడి గెలుస్తారంటారా జగన్ అనేది? దమ్ముగల నాయకుడు సార్. ఎవరు నాకు వద్దు, నాకెవరూ అవసరం లేదు. దమ్ముగల నాయకుడు ఏమైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు పెట్టేసి రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు కానీ ఏం చేయట్లేదని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఒక నాయకులు ఉన్నారు కదా సార్. ప్రతి గ్రామానికి టీడీపీ తరఫున 10 మంది నాయకులు ఉన్నారు సార్. ఒక్కొక్క నాయకుడు ₹1 కోటి సంపాదించుకోండి సార్. 10 మంది 10 కోట్లు సార్. అలాంటి ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో ఇంటూ 10 ఇంటూ 10 కోట్లు సార్. టోటల్ ఆ అమౌంట్ కానీ ఈ అమౌంట్ చాలా చిన్న సార్. సో మళ్ళీ ఈసారి చేస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈసారి. మేము నమ్మం సార్. నాకు రుణమాఫీ పత్రం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పత్రం ఒకటి ఇచ్చింది సార్. ఎండకి ఎండినా వాన తడిసినా అది ఏం కాదంట అనేది ఒకటి ఇచ్చారు. 1,50,000 పెట్టి అది ఇప్పుడు మా బీరోలో భద్రంగా దాచిపెట్టానండి. అది నాకు 15,000 పోయింది సార్. అంతకంటే ఎక్కువ పోలేదు సార్. 1,50,000 ఎక్కడ, 15,000 ఎక్కడ? మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా సార్. జగన్ వచ్చాక అన్నీ అందినాయి సార్. నాకు ఆటో ఉంది సార్. ఆటోకి 50,000 వచ్చినాయి సార్. అలాగే ఒక అరాగ్రం పొలం ఉందండి. పొలానికి వచ్చేసి 65,000 డబ్బులు వచ్చినాయి సార్. మా మిస్సెస్కి డోక్రా రుణమాఫీ అయింది సార్. తర్వాత మా నాన్నగారికి పింఛన్ వస్తుంది సార్. మా బాబు పిల్లలకి అమ్మఒడి వస్తుంది సార్, 75,000. ఇంకా ఏం సార్, ఒక మధ్యతరగతికి పేదవాడికి ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? ఫస్ట్ ఎదగాలి కదా సార్.